హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద యాప్స్ అండ్ మోర్ ఛానల్. మీరు గ్రోలో మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే ఎస్ఐపిలో ఇన్వెస్ట్మెంట్ చేసుంటే కనుక మీకు ప్రతి మంత్ మీరు ఒక ఇన్స్టాల్మెంట్ మీరు ఫిక్స్ చేసుకునే అమౌంట్ అయితే అది ఇన్స్టాల్మెంట్ మీరు ప్రతి మంత్ పే చేయవలసి ఉంటుంది. సో ఆ పేమెంట్ మీకు డైరెక్ట్గా మీరు పే చేయొచ్చు, లేదా మీరు బ్యాంక్కి ఆటో పే మ్యాండేట్ కూడా ఇస్తే కనుక ఆటోమేటిక్గా మీ బ్యాంక్ అకౌంట్లోంచి డబ్బులు అయితే కట్ అవుతాయి. లేదా మీకు ప్రతి మంత్ మీకు ఆ డ్యూ డేట్ ముందర మీకు ఇంటిమేషన్ వస్తుంది. సో దాన్ని బట్టి మీరు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. సో ఒకవేళ ఎప్పుడైనా మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఆటోపే పెట్టుకున్నారు, మీ బ్యాంక్ అకౌంట్లో ఆ టైంకి అంత డబ్బులు లేవు అనుకుంటే కనుక మీరు ఆ మంత్ యొక్క ఇన్స్టాల్మెంట్ని మీకు స్కిప్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిని ఎలా మనం స్కిప్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా మీరు మ్యూచువల్ ఫండ్స్ పేజ్లోకి వెళ్తే కనుక మీకు ఈ విధమైన ఇంటర్ఫేస్ కనిపిస్తుంది కదా. సో ఇందులో మీరు ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సింపుల్గా ఈ ఎస్ఐపీస్ అనే ఈ ఆప్షన్లో కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు మంత్లీ ఎస్ఐపి అమౌంట్ కనిపిస్తుంది. అలాగే సో మీరు ఎప్పుడు పే చేయాలి, ఎంత అమౌంట్ పే చేయాలి అనేది అయితే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ 3rd మే అనేది నాది నెక్స్ట్ డ్యూ డేట్. సో ఈ 3rd మేకి నా బ్యాంక్లో అంత డబ్బులు ఉండవు అని నేను అనుకుంటే కనుక నేను ఆ డేట్ని స్కిప్ చేయొచ్చు. సో అది నెక్స్ట్ మంత్కి పేమెంట్ మళ్ళీ అవుతుంది. ఈ మంత్ ఒకటి స్కిప్ అయ్యి నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా పేమెంట్ వెళ్తుంది. సో దానికోసం ముందుగా ఈ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇక్కడ 500 3rd ఆఫ్ ఎవ్రీ మంత్. నేను 3rd డేట్ పెట్టుకున్నాను కాబట్టి ప్రతి మంత్ 3వ తారీఖుని పేమెంట్ అనేది వెళ్తుంది. సో అప్కమింగ్ ఇన్స్టాల్మెంట్, నా ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో దాని పక్కనే ఇక్కడ మీకు స్కిప్ అనే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. సో ప్రీవియస్ ఇన్స్టాల్మెంట్ అనేది మనం ఎప్పుడు పే చేసాం ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ డీటెయిల్స్ క్లిక్ చేస్తే కనుక మీరు ఆటోపే కనుక పెట్టుకుని ఉంటే మీకు మీ ఆటోపే డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి ఇక్కడ. అదర్వైజ్ మీరు మాన్యువల్గా మీరు ప్రతి మంత్ పే చేసుకుంటాను అనుకుంటే కనుక మీకు ఇక్కడ మీకైతే ఈ డ్యూ డేట్ అవి కనిపిస్తాయి, మీకు ఒక ఇంటిమేషన్ కూడా వస్తుంది. సో మీరు ప్రతి మంత్ ఆ డేట్ లోపల మీరైతే అమౌంట్ అనేది మీరు వేసేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ అమౌంట్ ఈ డేట్కి నాకు ఈ అమౌంట్ లేదు నా బ్యాంక్లో అనుకుంటే కనుక నేను ఈ స్కిప్ అనే ఆప్షన్ ద్వారా నేను ఆ పర్టికులర్ మంత్ యొక్క ఇన్స్టాల్మెంట్ని స్కిప్ చేయొచ్చు. ఆర్ అదర్వైజ్ మీకు ఒకవేళ కనుక ఆ డేట్కి మీకు అమౌంట్ మీకు అరేంజ్ చేయలేరు, బట్ మేబీ ఆఫ్టర్ 1 వీక్ మీరు అరేంజ్ చేయగలరు అనుకుంటే కనుక మీరు ఈ చేంజ్ డేట్ అనే ఆప్షన్ ద్వారా కూడా మీరైతే డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే 3rd ఉంది. సో నేను కావాలంటే ఈ డేట్ ఇక్కడ 3rd ఆఫ్ ఎవ్రీ మంత్ అని ఉంది. సో సింపుల్గా ఇక్కడ ఈ క్యాలెండర్ మీద మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ నేను చూజ్ ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్ డేట్ అని ఉంది. సో నేను అది 1 వీక్కి ఎక్స్టెండ్ చేయొచ్చు కావాలంటే. ఇక్కడ 10th అని చెప్పాను. సో అప్డేట్ అని క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ ఎస్ఐపి ఇన్స్టాల్మెంట్ ఆన్ 10th మే అని వచ్చింది. సో ఈ 3rd మేది నేను 10th మేకి పెట్టుకున్నాను. అది ఇంకేదైనా డేట్ మీకు ఆ డేట్కి మీరు అరేంజ్ చేయగలరు అనుకుంటే ఆ డేట్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని అప్డేట్ అని చేయొచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఇన్స్టాల్మెంట్ అనేది ఆ డేట్కి ఇప్పుడు మీరు ఏదైతే కొత్త డేట్ మీరు మార్చారో సో ప్రతి మంత్ ఇంకా ఆ డేటే కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా మీరు స్కిప్పే చేయాలి అనుకుంటుంటే కనుక ఆ డేట్ని సో సింపుల్గా ఇక్కడ స్కిప్ అని క్లిక్ చేయండి. సో ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు స్కిప్ 3rd May 24 ఇన్స్టాల్మెంట్. సో యువర్ నెక్స్ట్ డ్యూ డేట్ విల్ బి 3rd June. సో 3rd మేది మనం స్కిప్ చేస్తున్నాం కాబట్టి 3rd మేకి అమౌంట్ అనేది వెళ్ళదు. సో నెక్స్ట్ డ్యూ డేట్ 3rd June అవుతుంది. సో ఆ నెక్స్ట్ మంత్ ఉంటుంది. సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేసేయచ్చు, అలా మాకు వద్దు కంటిన్యూ అవుతూ ఉంటే అదర్వైజ్ స్కిప్ అని సెలెక్ట్ చేయాలి. బట్ ఈ స్కిప్ చేసేటప్పుడు మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక 3 వర్కింగ్ డేస్ ముందరే మీరు 3 మార్కెట్ వర్కింగ్ డేస్ ఏవైతే ఉన్నాయో 3 డేస్ అడ్వాన్స్డ్గా మీరు ఈ స్కిప్ అనే ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కనుక మీ స్కిప్ అనేది అవైలబుల్గా అవ్వదు. సో ఇక్కడ స్కిప్ అని క్లిక్ చేద్దాము. క్లిక్ చేయగానే ఇక్కడ స్కిప్ రిక్వెస్ట్ విల్ బి ప్రాసెస్డ్ బై 23rd April 2024. సో ఈరోజు 23rd April. సో ఈరోజు బై ఈవినింగ్లో మన రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ డన్ అని చెప్దాము. సో మళ్ళీ ఇదే పేజ్లోకి వచ్చాము. ఒకవేళ మీరు కనుక అండూ చేసుకోవాలంటే కనుక స్కిప్ని ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేయొచ్చు, లేదా మీరు మళ్ళీ నెక్స్ట్ మీకు తర్వాత ఎప్పుడైనా అనిపించింది అరే ఎందుకు స్కిప్ చేయడము, పే చేసేయగలలే ఆ టైంకి అమౌంట్ వచ్చేస్తుంది అనుకుంటే కనుక మీరు, ఎందుకంటే మనం స్కిప్ చేయాలంటే ఒక 3 days ఆర్ 1 week ఇన్ అడ్వాన్స్ మనం స్కిప్ చేసుకుంటే మనకి ఈజీగా స్కిప్ అనేది అవుతుంది. సో ఒకవేళ మీకు తర్వాత
అనిపించవచ్చు డబ్బులు అరేంజ్ చేసేసారంటే కనుక మళ్ళీ అన్‌స్కిప్ చేసుకోవాలంటే మళ్ళీ అదే మ్యూచువల్ ఫండ్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇక్కడ అండూ స్కిప్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ మీకు దొరుకుతుంది. సో ఈ అండూ స్కిప్ అని చేస్తే కనుక ఆ స్కిప్ అనేది క్యాన్సిల్ కూడా మీరు చేసేసుకోవచ్చు. మళ్ళీ మీ రెగ్యులర్ డేట్‌కే మీ ఇన్‌స్టాల్‌మెంట్ అనేది వెళ్తుంది. అలాగే ఈ స్కిప్ అనేది మనము కంటిన్యూస్ 3 మంత్స్ కనుక స్కిప్ చేస్తే కనుక పేమెంట్ అనేది సో ఆటోమేటిక్‌గా ఎస్ఐపి అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈ క్యాన్సిల్ అయిపోయిన ఎస్ఐపిని మళ్ళీ మనం కావాలంటే రీస్టార్ట్ చేయొచ్చు. బట్ అదర్‌వైజ్ మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అప్పటిదాకా మ్యూచువల్ ఫండ్‌లో సేఫ్‌గానే ఉంటాయి. బట్ ఎస్ఐపి అనేది క్యాన్సిల్ అవుతుంది. మీరు అమౌంట్ కావాలంటే రిడీమ్ చేసుకోవచ్చు. లేకపోతే మళ్ళీ ఆ ఎస్ఐపిని మళ్ళీ రీస్టార్ట్ అని కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ అండూ స్కిప్ అంటే కనుక మీది స్కిప్ రిక్వెస్ట్ అన్‌డన్ అని కూడా వస్తుంది. సో ఈ విధంగా మనం స్కిప్ చేయొచ్చు. ఒక మంత్ ఇన్‌స్టాల్‌మెంట్ ఏదన్నా స్కిప్ చేయాలంటేను. ఇలా స్కిప్ చేసినందుకైతే ఛార్జెస్ ఏమీ గ్రో వాళ్ళు కానీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కానీ ఏమీ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఏమీ తీసుకోరు. కానీ మీరు స్కిప్ చేయకుండా మీ బ్యాంక్‌లో డబ్బులు కూడా ఆ టైంకి లేవు, మీ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ సరిపడా లేదు అని అనుకుంటే కనుక ఆటోపే పెట్టుంటే మీ బ్యాంక్ వాళ్ళు మాత్రం ఆ అమౌంట్ స్కిప్ అయినందుకు కొంచెం ఛార్జెస్ అయితే బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు తప్ప అదర్వైజ్ ఏమీ గ్రో అండ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఏమీ ఛార్జెస్ అయితే తీసుకోరు. సో ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటాను ఈ స్కిప్ ఆప్షన్ మనం ఎప్పుడైనా అవసరం ఉంటే ఎలా వాడుకోవచ్చు అనేది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.